హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ Q4 ఫైనాన్షియల్ ఇయర్ 26 రిజల్ట్స్ గురించి క్విక్గా అనాలిసిస్ చూద్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఎస్బీఐ లైఫ్ మళ్ళీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించింది. ప్రీమియం గ్రోత్ స్ట్రాంగ్గా ఉంది, మార్కెట్ లీడర్షిప్ కంటిన్యూ అవుతుంది, కానీ కొంచెం కాస్ట్ ప్రెజర్ ఇంక్రీజ్ అయింది. సో మిక్స్డ్ బట్ ఓవరాల్ పాజిటివ్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ మనం మార్కెట్ పొజిషన్ గురించి మాట్లాడుకుందాం. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఇండివిజువల్ న్యూ బిజినెస్ ప్రీమియం ఎన్బీపీ అండ్ ఇండివిజువల్ రైటర్ ప్రీమియం సెగ్మెంట్స్లో ఎస్బీఐ లైఫ్ లీడర్షిప్ మెయింటైన్ చేస్తుంది. ఇండివిజువల్ ఎన్బీపీ మార్కెట్ షేర్ వచ్చేసి 25.5%, ఐఆర్పీ మార్కెట్ షేర్ వచ్చేసి 22.9%. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్లో స్ట్రాంగ్ డామినెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు గ్రోత్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. గ్రోత్ నెంబర్స్ చూస్తే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఏపీఈ వచ్చేసి 24,270 crore, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 13% గ్రోత్ ఉంది. విఎన్బి వచ్చేసి 6,670 crore, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 12% ఇంక్రీజ్ అయింది. విఎన్బి మార్జిన్ వచ్చేసి 27.5%, లాస్ట్ ఇయర్ 27.8% ఉండేది, కాబట్టి మార్జిన్స్ ఆల్మోస్ట్ స్టేబుల్గా మెయింటైన్ చేశారు. ఇప్పుడు ప్రీమియం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీమియం కలెక్షన్స్లో కంపెనీ చాలా స్ట్రాంగ్గా గ్రోత్ అయింది. గ్రాస్ రిటర్న్ ప్రీమియం వచ్చేసి 1,01,290 crore, లాస్ట్ ఇయర్ కన్నా 19% గ్రోత్. న్యూ బిజినెస్ ప్రీమియం వచ్చేసి 42,550 crore, 20% గ్రోత్. రిన్యూవల్ ప్రీమియం వచ్చేసి 58,730 crore, 19% గ్రోత్. ఇండివిజువల్ సెగ్మెంట్లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ చూపించింది. ఇండివిజువల్ ఎన్బీపీ వచ్చేసి 29,780 crore, 13% గ్రోత్. ఐఆర్పీ వచ్చేసి 21,900 crore, 13% గ్రోత్. ఇప్పుడు ప్రాఫిటబిలిటీ గురించి మాట్లాడుకుంటే ప్రాఫిట్ సైడ్లో గ్రోత్ కొంచెం స్లోగా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 2,470 crore, లాస్ట్ ఇయర్ కన్నా 2% గ్రోత్. ఆపరేటింగ్ రిటర్న్ ఆఫ్ ఎంబెడెడ్ వాల్యూ వచ్చేసి 19.7%, రిటర్న్ ఆర్ఓఈ వచ్చేసి 13.7%, లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం డిక్రీజ్ అయింది. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూద్దాం. కంపెనీ బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉంది. ఎంబెడెడ్ వాల్యూ వచ్చేసి 80,790 crore, 15% గ్రోత్. ఈవీ పర్ షేర్ వచ్చేసి 805 రూపీస్. ఏవిఎం వచ్చేసి 4.87 lakh crore. సాల్వెన్సీ రేషియో వచ్చేసి 1.90x. ఇన్సూరెన్స్ సెక్టర్లో 1.5x అబోవ్ సాల్వెన్సీ స్ట్రాంగ్ అని కన్సిడర్ చేస్తారు. సో ఎస్బీఐ లైఫ్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కాస్ట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కొంచెం ప్రెజర్ కనిపిస్తుంది. టోటల్ కాస్ట్ రేషియో వచ్చేసి 10.6%, ఓపెక్స్ రేషియో వచ్చేసి 6.1%, కమిషన్ రేషియో వచ్చేసి 4.4%. డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెండ్ చేయడానికి ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం. ఎస్బీఐ లైఫ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాంక్ ఇన్సూరెన్స్ 60%, త్రూ ఏజెన్సీ ఛానల్ 29%, త్రూ అదర్స్ 11%. 3.58 lakh ఏజెంట్స్ ఉన్నారు. 1,230 ఆఫీసెస్ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే ప్రీమియం గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మార్కెట్ లీడర్షిప్ ఉంది, బ్యాలెన్స్ షీట్స్ చాలా స్ట్రాంగ్ ఉంది, బట్ కాస్ట్ ప్రెజర్ కొంచెం ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఓవరాల్ రిజల్ట్స్ పాజిటివ్గా కన్సిడర్ చేయొచ్చు. లాంగ్ టర్మ్లో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో స్ట్రాంగ్ ప్లేయర్గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.